వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించి ఈరోజు అంటే 11థ్ జనవరి రోజు జరిగినటువంటి క్వెషన్ పేపర్‌లో మరి క్వెషన్స్ ఎలా ఉన్నవి? మరి వాటి స్టాండర్డ్ ఎలా ఉంది? ఏ విభాగం నుంచి ఈజీగుంది? మరి దేని నుంచి కొంచెం హార్డ్‌గా వచ్చినాయి అనేటువంటిది ఈరోజు చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం మార్నింగ్ సెషన్‌కి సంబంధించింది విశ్లేషణ చేయడం జరిగింది. సో, దాన్ని కూడా మీరు చూడొచ్చు మన ఛానల్‌లో. దీంతో పాటు మరి పేపర్ 1 సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్ మరియు ఆఫ్టర్‌నూన్ సెషన్‌కి సంబంధించి పేపర్ ఎలా ఉంది అనే దాని మీద మనం పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా మీరు కూడా మీ ఓటు వేసి మరి పేపర్ స్థాయి ఎలా ఉందో తెలిపితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఈరోజు పేపర్ గనక చూసినట్టయితే సైకాలజీ ఎప్పటిలాగే అప్లికేషన్ మెథడ్‌లో వచ్చింది. మరియు ఈవీఎస్ కూడా కొంచెం హార్డ్‌గా ఉంది అని చెప్తుర్రు. దాంతో పాటు అప్లికేషన్ బిట్లు ఎక్కువ వచ్చినాయి అని చెప్తుర్రు. ఇక తెలుగు, ఇంగ్లీషు మరి గత పేపర్‌లు ఎట్లా ఉన్నాయో ఈజీగా అదే పద్ధతి కొనసాగింది అని చెప్తున్నారు. మొదట ఈ సైకాలజీకి సంబంధించి చూస్తే జనరల్‌గా ఇప్పుడు మరి బాలల హక్కులకు సంబంధించి ఒక క్వెషన్ వచ్చిందని చెప్పారు. సో, ఇక సిద్ధాంతాల పైన మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లే సిద్ధాంతాల పైన తీసుకుంటే ఈ బండూరా, పావులోవ్ వీటి గురించి రావడం జరిగింది అని చెప్పారు. తర్వాత తారండైకు తారండైకి కూడా రావడం జరిగింది. సో, ఈ సిద్ధాంతాలకు సంబంధించి కూడా అన్ని సిద్ధాంతాలు ఒకే చోట ఒక ప్లేలిస్ట్ లాగా చేసి మన ఛానల్‌లో చేయడం జరిగింది. సో, తప్పకుండా మరి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే మిత్రులందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోండి. సిద్ధాంతాలన్నీ ఒకే చోటున్నవి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరి వాటిని ఉపయోగించుకోండి. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఇకపోతే ఎన్‌సీఎఫ్ గురించి అంటే మరి పావలోవ్ గురించి, బండూరా గురించి, తర్వాత నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఎన్‌సీఎఫ్ గురించి కూడా ఒక క్వెషన్ వచ్చింది అని చెప్తున్నారు. ఇక జీన్ పియాజేకి సంబంధించి ప్రతిసారి గూడా ప్రతి క్వెషన్ పేపర్‌లో ఆల్‌మోస్ట్ చాలా సార్లు రిపీట్ అవుతుంది పియాజేకి సంబంధించినటువంటిది. ఈరోజు సంబంధించి మరి పూర్వ ప్రచాలక దశ పైన పియాజే సిద్ధాంతం నుంచి క్వెషన్ వచ్చింది. అట్లే ప్రజ్ఞ నుంచి గూడా ఒక క్వెషన్ రావడం జరిగింది అని చెప్పారు. సో, క్వెషన్ ఎలా వచ్చింది అనేదాన్ని అప్లికేషన్ మెథడ్‌లో ఉన్నాయి గనక క్వెషన్‌లు మిత్రులు ఉన్నదున్నట్లుగా చెప్పలేకపోయారు. సో, అందుకని ఏ సెక్షన్ నుంచి వచ్చిందని మాత్రమే మనం కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలుగుతున్నాము. సో, ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనం ఏమనుకున్నాం, తారాండైకు, పావ్లోవ్, జీన్ పియాజే, వైగాట్స్‌కి. సో, ఇలాంటి పైన ముఖ్య సిద్ధాంతాల పైన కంపల్సరీ ప్రతి క్వెషన్ పేపర్‌లో అవి రిపీట్ అవుతున్నవి. ఇదే ఉద్దేశంతోటి మనం సైకాలజీ బిట్స్‌కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లలో మొట్టమొదటగా సిద్ధాంతాల పైనే మనం బిట్స్ చేయడం జరిగింది. సో, అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి గనక ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇక అభ్యసన బదలాయింపు పైన గూడా ఒక క్వెషన్ వచ్చింది అని చెప్తుర్రు. అంటే ప్రజ్ఞ, మరి సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ఎన్‌సీఎఫ్ దీంతో పాటు ఇది రెగ్యులర్‌గా వస్తున్నట్టే ఈ పేపర్ గూడా మరి సైకాలజీకి సంబంధించిన పేపరు ఏ సెక్షన్‌లలో అయితే ఇంతకుముందు వస్తున్నాయో ప్రధానమైనటువంటి సెక్షన్‌లు అవే కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక ఇంగ్లీష్ చూసినట్టయితే ప్రతిరోజు వచ్చినట్లే అదే పద్ధతిలో క్వెషన్ పేపర్ అడగడం జరిగింది. ఒక ప్యాసేజ్ లెంగ్త్‌గా ఉందని చెప్పారు తప్పితే ఇంగ్లీషు కూడా ఈజీగానే చేసేటట్టే ఉంది. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ దీనికి సంబంధించింది ఒక క్వెషను. మరియు ప్రిపోజిషన్స్ పైన ఒకటి. తర్వాత స్పెల్లింగ్ కరెక్షను. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ అడగడం జరిగింది. పంక్చుయేషన్ పైన ఈరోజు మరి అడగడం జరిగింది. ఇక ఎప్పటిలాగే ఇన్‌కరెక్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి దానిలో ఏ పార్ట్‌లో మరి రాంగ్ ఉంది అనేది సో, ఇన్‌కరెక్ట్ సెంటెన్స్ లోపట దీనిపైన కూడా ఒకటొచ్చింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పైన కూడా రావడం జరుగుతుంది. ఇక ఆర్టికల్సు, మరి ప్రిపోజిషన్సు, క్వెషన్ ట్యాగ్ అనేది మనం గమనించొచ్చు. ఎవ్రీ పేపర్‌లో మన పేపర్ 2 చూస్తే, ఈ పేపర్ 1 చూసినప్పుడు కూడా క్వెషన్ ట్యాగ్ పైన క్వెషన్ లేనట్లే కనిపిస్తుంది గనక నెక్స్ట్ రాసే వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయగలరు. తర్వాత యాక్టివ్ వాయిసు, ప్యాసివ్ వాయిసు చూసుకోండి. అంటే ఓవరాల్‌గా తీసుకుంటే యాక్టివ్ వాయిసు, ప్యాసివ్ వాయిసు, డైరెక్ట్, ఇండైరెక్టు అండ్ ఆర్టికల్సు, ప్రిపోజిషన్సు, క్వెషన్ ట్యాగ్సు, ఇన్‌కరెక్ట్ సెంటెన్సు, స్పెల్లింగు, తర్వాత పంక్చుయేషను వీటి నుంచే రెగ్యులర్‌గా మనకు పాత పద్ధతిలోనే అంటే పేపర్ 2లో, 1లో అదే స్టైల్‌లో క్వెషన్‌లు రావడం జరుగుతుంది. ఈజీగానే ఉన్నాయని చెప్తున్నారు. ఇక మ్యాథ్స్‌కు సంబంధించింది చూసుకుంటే కూడా మ్యాథ్సు మోడరేట్‌గానే ఉందని చెప్తుర్రు. బాగా టఫ్‌గా ఏం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ
n+1, n+3గా గల సంఖ్యలు ఏవి అని అడగడం జరిగింది. ఆన్సర్ ఇక్కడ 2, 3, 5, 7 అవుతుంది. దీంతో పాటు ఇంకో క్వెషన్ తీసుకుంటే మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం అని అడగడం జరిగింది. సో, మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం ఇక్కడ 1060గా 1060గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని దశాంశానికి సంబంధించినటువంటి అంటే దాదాపు అంటే పాయింట్ల రూపంలో కొన్నిచ్చి వాటిని ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో అమర్చడం గురించి ఈ క్వెషన్ వచ్చినట్టు చెప్తారు. ఇకపోతే దీంతో పాటు ఇక్కడ 1/4 అనేది 1/16లో మరి ఎంతో వంతు అని అడగడం జరిగింది. ఇది నాలుగో భాగం అవుతుంది. దీంతో పాటు ఇక్కడ ఈ క్వెషన్ సంబంధించినట్టు ఇక్కడ 4, 4, 4, 4, 4, 4/44 అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత సెకండ్సు, మినిట్సు, అవర్స్ సంబంధించి మార్చడం పైన అంటే బహుశా సెకండ్ నుంచి మినిట్స్‌లోకో, మినిట్స్ నుంచి అవర్స్‌లోకో మార్చడం గురించి ఒక క్వెషన్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే కనిష్ట కనిష్ట ప్రధాన మరియు కనిష్ట సంయుక్త సంఖ్యల కాసాగు ఎంత అని ఉంటుంది ఇక్కడ. సో, ఇక్కడ ఏంటుంది కనిష్ట ప్రధాన మరియు కనిష్ట సంయుక్త సంఖ్యల కాసాగు అంటుండే. అంటే ఇక్కడ ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది. వీటి యొక్క కాసాగు మరి 4 అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు ఇక ఒక క్రమభిన్నం గురించి కూడా ఒక క్వెషన్ వచ్చిందంటారు. సో, క్రమభిన్నంలో హారం ఎట్లా ఉంటుంది దానిపైన. ఇక దీంతో పాటు ఇక చుట్టుకొలతలకు సంబంధించి చతురస్రం చుట్టుకొలత గురించి మరి అప్లికేషన్ మెథడ్‌లో అడగడం జరిగింది అని చెప్తారు ఇక్కడ. ఇక తెలుగు తీసుకుంటే పల్లా దుర్గయ్య నుంచి మరి పల్లా దుర్గయ్యకు సంబంధించినటువంటి ఒక క్వెషన్ కూడా రావడం జరిగింది. మార్నింగ్ సెషన్‌లో కూడా పల్లా దుర్గయ్య గారికి సంబంధించినటువంటి రచనల గురించి అడగడం జరిగింది. ఇక్కడ పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం ఎవరు రచించారు అనేది వచ్చింది. సో, ఇది పల్లా దుర్గయ్య ఆన్సరు. తర్వాత మకుటం అంటే ఏమిటి? పద్యం చివరన ఉండేటువంటిది మరి మకుటం అంటే ఏమిటి అని అడగడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి క్రియారహిత వాక్యాల గురించి కూడా మార్నింగ్ సెషన్‌లో ఒక క్వెషన్ వచ్చింది. ఇప్పుడు క్రియారహిత వాక్యం తీసుకుంటే ఇక్కడ క్రియారహిత అంటుండు అతడు అందగాడు అనిచి మరి దీనిలో ఇప్పుడు కింద ఆప్షన్‌లు వేరుగా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో, ఇది క్రియారహితానికి సంబంధించినటువంటిది. ఇక ప్రకృతి వికృతుల పైన కూడా రెగ్యులర్‌గా క్వెషన్‌లు వస్తున్నాయి. సో, ఈరోజు ఇచ్చినటువంటిది ఏంది అంటే కీర్తి అనే పదాన్ని తీసుకొని దాని యొక్క వికృతిని అడగడం జరిగింది. ఇది కీరితి అవుతుంది. సో, క్రియారహితము, మరి ప్రకృతి వికృతి, మకుటం అంటే ఏంది, మరి పల్లా దుర్గయ్య గారి రచన గురించి అడిగిండ్రు. తర్వాత బోనాలు పండుగ లోపట మనకు రంగం అనేటువంటి ఒక సందర్భం ఉంటుంది గనక మరి దీనిపైన కూడా రంగం పైన కూడా ఒక క్వెషన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక శతకాల్లో తీసుకుంటే మరి ఇక్కడ వేమన శతకం గురించి పద్యం ఇచ్చారు. దానిపైన మరి ప్రశ్నలు అడగడం జరిగిందని చెప్పిర్రు. సో, వేమన శతకం. దీంతో పాటు కొరవి గోపరాజుకు సంబంధించినటువంటిది ఏం చేశారంటే సింహాసన ద్వాత్రింశిక అనేది ఎవరి రచన అని అడగడం జరిగింది. ఇది కొరవి గోపరాజుకు సంబంధించినటువంటిది. ఇక మరి మెథడాలజీ పైన తీసుకుంటే మౌన పఠనం, విస్తార పఠనం వీటిపైన క్వెషన్‌లు రావడం జరిగింది. ఇది మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడ్స్ నుంచి వచ్చినటువంటి క్వెషను. ఇక కొన్ని పర్యాయపదాలు కూడా రెగ్యులర్‌గా వస్తున్నాయి. మరి ఈరోజు పర్యాయపదము మరి భార్య అనేటువంటి పదానికి పర్యాయపదాలు అడగడం జరిగింది. పెళ్ళాం, సతి ఇంకా ఎట్సెట్రా అడగడం జరిగింది అని చెప్తున్నారు. సో, దీంతో పాటు నానార్థాలు రెగ్యులర్‌గా వస్తున్నాయి. సో, ఈరోజు సాధువు అనేటి దానికి మన నానార్థాల గురించి ఒక క్వెషన్ వచ్చింది. ఇక అనుజుడు అర్థాల్లోకి తీసుకుంటే అనుజుడు పదానికి అర్థం ఏంటి అన్నాడు. సో, అనుజుడు అనే పదానికి అర్థం తమ్ముడు. ఇది ఇంకోటి దిత్వం గురించి ఒకసారి అడిగారు. అంటే ఒక హల్లుకు అదే హల్లు చేరితే అది దిత్వం అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక కర్త, కర్మ, క్రియలకు సంబంధించి కూడా కొన్ని క్వెషన్‌లు అడుగుతారు కదా! మార్నింగ్ కూడా ఇట్లాంటివి వచ్చినాయి. మొన్న కూడా వచ్చినాయి. సో, ఇక్కడ ముఖ్యమంత్రి పండితులను గౌరవించాడు అనే దానిలో
మరి కర్మ ఏంటి అంటుండు ఇక్కడ. సో, ఇక్కడ పండితులనేది కర్మ అవుతుంది. ముఖ్యమంత్రి కర్త అవుతాడు. గౌరవించడం అనేది క్రియ అవుతుంది. ఇక తెలంగాణకు చెందినటువంటి వీర వనిత లేదా వీర మహిళ అనే రకంగా ఏదో రకంగా అడగడం జరిగింది. ఇది మరి చిట్యాల ఐలమ్మ గురించి క్వెషన్ వచ్చింది. ఇక సందుల గురించి తీసుకుంటే ఇక్కడ నేడిక్కడ అంటుండు ఇక్కడ. ఏమడిగిండు? నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ ఇది అడిగిండు. తర్వాత అనునాసికాలు. మరి అనునాసికాలు అనే వాటికి ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. ఇక్కడ అణ ఉంది గదా! ణ. సో, దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొకటి అర్థాలకు సంబంధించి యుద్ధం. యుద్ధానికి సంబంధించి అర్థం వచ్చేటువంటి పదాలు. అంటే ఒక రకంగా సినోనిమ్స్ లాగా అడగడం జరిగింది. సందుల్లో ఈరోజు మరి ఇత్తు సంధి గురించి క్వెషన్ గూడా వచ్చిందని జెప్తున్నారు. తర్వాత దీంతో పాటు సాలార్జంగ్ మ్యూజియం గురించి గూడా వచ్చింది. అదెక్కడ ఉంది అని బహుశా. సో, దీంతో పాటు మరి శేషం లక్ష్మీనారాయణ గారి రచనల గురించి గూడా క్వెషన్ వచ్చిందని జెప్తుర్రు. సరే ఇది ఏ రకమైనటువంటి వాక్యము అన్న దానిలో తీసుకుంటే, ఇక్కడ పోతన గొప్ప కవి అనేటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చి, ఒక వాక్యం ఇచ్చి, మరి ఏ రకమైనటువంటి వాక్యం అని అడగడం జరిగింది. సో, ఇక్కడ ఈవీఎస్ నుంచి వచ్చిన క్వెషన్‌లు కొంచెం అప్లికేషన్ మెథడ్‌లో ఉన్నాయన్నారు. కొన్ని బిట్లు చాలా హార్డ్‌గా ఉన్నాయని గూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లార్వా దశ పైన ఇక్కడ ఏమైంది? ఒక లార్వా దశ గురించి క్వెషన్ వచ్చిందంటుర్రు అది. సో, దీంతో పాటు మల్కిభరాముడు అనేటువంటి మల్కిభరామునిగా ఎవరిని పిలవడం జరిగింది అని ఇంకొక క్వెషన్ వచ్చింది. సో, దీంతో పాటు రైతులకు మేలు చేసే వాటి లోపట మరి కానిది అన్నాడు. అంటే రైతులకు మేలు చేసేటి వానపాములు గాని ఇట్లా వాటికి సంబంధించినవి ఉంటాయి గదా! సో, వాటిలో కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక శాతవాహన కాలం లోపల ప్రసిద్ధి చెందినటువంటి దాని అనేటువంటి శాతవాహన కాలం నాటి గురించి అడిగితే ఇది ఆప్షన్‌లో హాలుడు అనేది ఉంది. ఇది హాలుడు అనేది ఆన్సర్‌గా కలిగినటువంటి క్వెషన్ గూడా ఒక రకంగా అడగడం జరిగింది. అది ఖచ్చితంగా ఉన్నటువంటి క్వెషన్ మనకిక్కడ మన మిత్రులు చెప్పలేకపోయారు. నెక్స్ట్ తీసుకుంటే మరి గణతంత్ర రాజ్యం దాని నిర్వచనము, దాని రిలేటెడ్‌గా అడగడం జరిగింది. మరి దేన్ని గణతంత్రం అంటారు అనేటువంటి పద్ధతిలో ఇక్కడ అడిగిరని చెప్తుర్రు. ఆ తర్వాత తీసుకుంటే నాయంకర విధానం. మరి నాయంకర విధానం అనుసరించిన వారు అంటుర్రు. ఇక్కడ నాయంకర విధానాన్ని ఇచ్చిన ఆప్షన్‌లో కాకతీయులు అనేది ఆన్సర్ ఉంది అని చెప్తుర్రు. సో, ఇక్కడ నాయంకర విధానం పైన కూడా ఇదివరలో కూడా క్వెషన్ రావడం జరిగింది. సో, ఇక విటమిన్ల పైన ఒక క్వెషన్ ఉందన్నారు. నీటిలో కరిగేటువంటి విటమిన్‌లు అని చెప్పి కింద ఇచ్చి వాటిని ఆన్సర్ చేయమన్నారు. ఆ తర్వాత ఉత్తర సముద్రం గురించి అడిగారు. అంటే ఉత్తర సముద్రం లోపట కలిసేటువంటి నదుల పేర్లు అవి అట్లా ఇచ్చి, మరి ఏ నదులు ఉత్తర సముద్రంలో కలుస్తాయి అనేటువంటి పద్ధతిలో ఇక్కడ అడగడం జరిగింది. ఇక విజయనగర సామ్రాజ్యం గురించి ఒక క్వెషన్ ఉంది అన్నారు. అయితే కొందరు మరి ఏ నది ఒడ్డున అనేది విజయనగర సామ్రాజ్యం స్థాపించబడ్డదా అని అడిగిండా? లేకపోతే మరికొందరేమో విరూపాక్షి దేవాలయం మరి ఏ నది ఒడ్డున ఉంది అని అంటారు. మరి ఏ రకంగా అడిగారో గాని మొత్తం మీద విజయనగర సామ్రాజ్యం పైన ఒక క్వెషన్ ఉంది అని మాత్రం తెలుస్తుంది. ఇక బహదూర్ షా మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి బహదూర్ షాని అరెస్ట్ చేసింది ఎవరు? అని కూడా క్వెషన్ వచ్చింది. ఇక రక్తానికి సంబంధించినటువంటి నీలి రక్తం కలిగినటువంటిది మరి ఏది అని అడుగుతుర్రు. ఇక్కడ సో, నత్త అనేది ఆన్సర్ అవుతుంది. దీంతో పాటు సో, ఇంకా తీసుకుంటే ఇక్కడ జలస్థరం అనుకుంటున్నాము. జలస్థరం పైన అండర్‌గ్రౌండ్ వాటరు అంటే వేటి మధ్య ఉంటుంది? ఏ పొరల్లో అన్నట్టు దాని గురించి కూడా క్వెషన్ వచ్చింది అని చెప్తుర్రు. అంటే మృదువైన రాతి పొరలు అక్కడ పగుళ్ళ మధ్య జలస్థరం అనేది అక్విఫర్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి దానిపైన క్వెషన్ ఉంది అని అంటుర్రు. ఖచ్చితంగా క్వెషన్ ఇలాగే ఉందని మాత్రం ఎవరు చెప్పలేదు గానీ, దీనికి సంబంధించి ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. ఇంకా కాటే అంగం అనేది దేనిలో భాగం అన్నారు. సో, అది దేనిలో భాగం కర్ణావర్తనానికి సంబంధించినటువంటిది. దీంతో పాటు మరి సోషల్‌కి సంబంధించినటువంటి ఇక్కడ కాంటూర్ రేఖల గురించి గూడా ఒక ప్రశ్న వచ్చింది అంటున్నారు. దాంతో పాటు పటాలు చదవడం గురించి ఒక క్వెషన్ వచ్చింది. ఇక ఇంతకుముందు చెప్పుకున్న మన మల్కే రాముడు అని అనుకున్నాం గదా! సార్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. సో, ఆన్సర్ ఇది ఇబ్రహీం కుతుబ్ షా అవుతుంది. ఇబ్రహీం కుతుబ్ షాని మల్కిభ రాముడిగా కవులు కీర్తించడం జరిగింది. ఇక రైతు మిత్రులు అంటే ఇంతకుముందు చెప్పినట్టే కానిది అని అడిగాం గదా! సో, అది ఇక రైతు మిత్రులకు సంబంధించినటువంటిది. సో, ఇది మరి ఈరోజు జరిగినటువంటి
అంటే 16 జనవరి రోజు జరిగిన ఆఫ్టర్‌నూన్ సెషన్‌కి సంబంధించినటువంటి క్వెషన్‌లు. సో, వీటిని బేస్ జేసుకొని నెక్స్టు పరీక్ష రాయబోయేటువంటి మిత్రులందరూ గూడా వీటిని బేస్ జేసుకొని ఇదే వేలో మీరు ప్రిపేర్ అవుతే బాగుంటుందనుకుంటున్నా. సో, సమయం గూడా మీకు కాస్త ఎక్కువనే ఉన్నది. సో, ఈ టైం లోపట ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ అండ్ ఈవీఎస్‌లి వీటిని ఏ విధంగా రాస్తే బాగుంటది? మరి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటదనేటువంటి వేళ మీరు తప్పకుండా కృషి చేయాలని కోరుకుంటున్నా. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక సూచి సూచికలాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. సో, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం.